ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నా. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నా. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకంలో చాలా సంతోషం, ఆనందం ఉంటుంది అనుకుంటారు. నిజమే, పరలోకంలో చాలా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, మహానందం పరలోకంలో ఉంటుంది. అలాగే దుఃఖం కూడా ఉంటుంది. కొంచెం అంటే స్టార్టింగ్లో పరలోకానికి వెళ్ళినప్పుడు కొంచెం దుఃఖం కూడా ఉంటుంది. అది ఎవరికి ఆ దుఃఖం ఉంటుందో ఈరోజు నేను చెప్పబోతా ఉన్నాను. పరలోకంలో దుఃఖం ఏంటి బ్రదర్ అని మీరు అడగొచ్చు. పరలోకంలో దుఃఖం ఎందుకు ఉంటుందని మీకు క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకు దుఃఖం ఉంటుందో, ఎవరు దుఃఖపడతారో, ఎప్పుడు దుఃఖపడతారో నేను మీకు చెప్పబోతా ఉన్నాను. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పరలోకంలో మీ కొరకు ధనం సమకూర్చుకునడి, భూమి మీద ధనము సమకూర్చుకొనవద్దు అని యేసుప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. చాలామంది ఈరోజు ప్రయాస ఈ లోకంలో ధనం సమకూర్చడానికే ఉంది. ఎవరు బాధపడబోతున్నారు పరలోకంలో అంటే, దేవుని రాజ్యంలో కాకుండా ఈ లోకంలో ధనం సమకూర్చిన వాళ్ళు దేవుని రాజ్యంలో దుఃఖపడబోతా ఉన్నారు. అరేబియాలో ఒక కథ ఉండేదంట. ఏంటంటే, కొంతమంది ఎడారిలో ఒంటెల మీద వెళ్తూ ఉన్నారంట. అయితే ఆ ఒంటెల మీద వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి వాళ్ళకు ఒక శబ్దం, స్వరం వినిపించిందంట. ఏమనంటే, మీరు మీ దగ్గరున్న ఆ ఎడారిలో ఉన్న రాళ్ళని ఏరుకోండి, మీ దగ్గర దాచిపెట్టుకోండి. అంటే దాచిపెట్టుకోవడం వల్ల మీకు సంతోషం, దుఃఖం రెండు కలగబోతున్నాయి అని ఆ స్వరం వినిపిస్తే వీళ్ళు సరే, సంతోషం దుఃఖం కలగబోతుందా మనం ఏరుకునే రాళ్ళ వల్ల అని అనుకొని సరే అని కొన్ని రాళ్ళు తీసుకొని జేబులో వేసుకున్నారంట. జేబులో వేసుకున్న తర్వాత తెల్లారిన తర్వాత ఏం రాళ్ళు అని వాళ్ళు ఆ రాళ్ళు తీసుకున్న రాళ్ళు, వాళ్ళ జేబులో వేసుకున్న రాళ్ళు తీసి చూసినప్పుడు అవి వాల్యుబుల్ డైమండ్స్ అంట. ఆ డైమండ్స్ చూసినందుకు చాలా సంతోషపడ్డారంట వాళ్ళు. కానీ కొన్ని 1-2 వాళ్ళు తెచ్చుకున్నందుకు, ఆ డైమండ్స్ తెచ్చుకున్నందుకు చాలా దుఃఖపడ్డారంట. ఇలానే పరలోకంలో కూడా ఉండబోతుంది. చాలామంది దేవుని రాజ్యం కోసం చాలా బాగా ప్రయాసపడతారు. వాళ్ళు దేవుని రాజ్యం మీదే దృష్టి ఉంచి వాళ్ళకి కలిగిందంతా దేవుని రాజ్యం నిమిత్తం ఖర్చు పెడతారు. దేవుని రాజ్యం కోసం పని చేస్తారు. వాళ్ళ జీవితం అంతా వాళ్ళు చాలా సంతోషాన్ని పొందుకోబోతున్నారు పరలోక రాజ్యంలో. అయితే కొంతమంది దుఃఖాన్ని కూడా పొందుకోబోతున్నారు. ఎందుకంటే, నేను దేవుని రాజ్యం విషయమై నేనేం చేయలేదే, ఆయన సేవ విషయమై నేనేం చేయలేదే, ఆయన సేవ కోసం నేనేమి ఇవ్వలేదే, ఆయన సేవ నిమిత్తం నేను భూలోకంలో ఉన్నప్పుడు నేనేం చేయలేకపోయాను అని చాలామంది దుఃఖపడబోతున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఇచ్చే బహుమానాలు చాలా గొప్పవి కాబట్టి. చాలా గొప్ప బహుమానాలు, మనం ఊహించలేని బహుమానాలు పరలోక రాజ్యంలో మనకు ఉండబోతూ ఉన్నాయి. చాలామంది అవి పొందుకుంటారు, కానీ కొన్ని పొందుకున్నందుకు చాలామంది దుఃఖపడబోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఆ గుంపులో ఉండకూడదు అంటే దేవుని రాజ్యం నిమిత్తం భారం కలిగి ఉండు. దేవుని సేవ నిమిత్తం చాలా భారం కలిగి ఉండు. దేవుని సేవ కోసం నేనేం చేయగలను, నేనేం చేయాలి, దేవుని చిత్తం ఏంటి, ఎందుకు నన్ను రక్షించుకున్నాడని ఆ దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని రాజ్యం కోసం పనిచేయి. పరలోక రాజ్యంలో నీ ధనాన్ని ఎక్కువ చేసుకో, సమకూర్చుకో. దేవుడు ఈరోజు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడై యేసయ్యా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడానికి వందనాలు. పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోమని మీ వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. మా ప్రయాస, మేము ఇక్కడ పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు నాయన. అదంతా పరలోక రాజ్యంలో ధనంగా సమకూర్చబడుతుంది, బహుమానాలుగా సమకూర్చబడుతుంది. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ రాజ్యం కోసం భారం లేని వ్యక్తులుగా మేము ఉంటే, ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు ఉంటే ప్రభువా, వాళ్ళ మనసు ఈరోజు మార్చి మీ రాజ్యం కోసం పనిచేయాలి, మీ రాజ్యంలో ఏదో ఒకటి నేను చెయ్యాలి అన్న భారాన్ని వాళ్ళలో కలుగజేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని
యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.